బీసీలకు అన్యాయం చేస్తే అన్ని పార్టీలకు ఇవే చివరి ఎన్నికలవుతాయని హెచ్చరించారు ఎంపీఆర్ కృష్ణయ్య. వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు 10% టికెట్స్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 23 నుంచి తెలంగాణ వ్యాప్తంగా బీసీ జోడో సామాజిక న్యాయ యాత్రను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో బీసీలందరూ సంఘటితమై బీసీ రాజ్యాధికారం కోసం రోడ్లపైకొచ్చి కొట్లాడే రోజులొస్తాయన్నారు ఆర్ కృష్ణయ్య. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందన్న ఆర్ కృష్ణయ్య, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీలకు సామాజిక న్యాయం చేయకపోతే ఈ ప్రభుత్వానికి కూడా తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ బీసీలకు తెలంగాణ లోపల 10 టికెట్లు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ పార్టీగా అడ్డం పెట్టుకుని అగ్రకులాలు బీసీలకు అన్యాయం చేస్తున్నారు. బీసీలను జెండాను మోయడానికి, జిందాబాదులు ఇచ్చే నినాదాలు ఇవ్వడానికి, ఓట్ చేయడానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప బీసీలకు న్యాయం చేయడానికి మాత్రం వాళ్ళు ముందుకు రావడం. అందుకే తొందర లోపల శనివారం నుంచి ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల జోడో యాత్ర, న్యాయయాత్ర, సంపదలో, అధికారంలో, బడ్జెట్లో బీసీలకు అన్యాయం జరుగుతుంది. పదవుల పంపకంలో అన్ని రంగాల లోపల 76 ఏళ్ల స్వతంత్రంలో ఇంకా అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం తప్ప న్యాయం చేయడానికి దేశంలోని మేధావులు, సంఘ సంస్కర్తలు, ఉద్యమకారులు, రాజకీయ పార్టీలు ఎవరు కూడా ఆలోచించడం లేదు. అందుకే తమ వైఖరిని మార్చుకోవాలని రాజకీయ పార్టీలను హెచ్చరిస్తున్నాం. ఒక్కసారి ప్రపంచ దేశాల చరిత్ర చూడండి. విప్లవాలు వచ్చాయి, తిరుగుబాటు. చైనాలో ఏం జరిగింది? దోపిడీ, పీడన, వివక్ష, అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు. రష్యాలో ఏం జరిగింది? కొరియాలో ఏం జరిగింది? ప్రపంచంలో చిన్న చిన్న దేశాల్లో కూడా పేద వర్గాలను అణచివేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వకపోతే ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. విప్లవాలు వచ్చాయి. ఫ్రెంచ్లో విప్లవాలు వచ్చాయి, జపాన్లో విప్లవాలు వచ్చాయి. అక్కడ ప్రజలందరూ ఎక్కడైతే ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో అన్ని వర్గాలకు, అన్ని సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారము అన్ని రంగాల లోపల బీసీలకు 11 ఎంపీ సీట్లు, 59 అసెంబ్లీ టికెట్లు ఇచ్చారు. ఎక్కడ అవకాశం వచ్చినా బీసీలకే టికెట్లు కేటాయిస్తున్నారు జగన్. ఆ విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు జగన్ చూసి నేర్చుకోండి. చిన్న వయసు వాడు, యువకుడు. ఆయన సంఘ సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు. దేశంలో ఉన్న అందరూ ఆయనను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆయన ధైర్యం ఏమిటి?